అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. 2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏం జరిగింది? దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలుంటే ఎవరికెన్ని వచ్చినాయో చూసే ప్రయత్నం ఈ వీడియో యొక్క ఉద్దేశం. సో 2024 తీర్పు ఎలా ఉంది అనే దానికి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు, ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి 37 సీట్లు వచ్చినాయి. 543లో ఏ పార్టీకైనా వచ్చినాయి అది. దాని తర్వాత సమాజ్వాదీ పార్టీ ఎస్పీ అంటే సమాజ్వాదీ పార్టీకి 37 సీట్లు వచ్చినాయి. తృణమూల్ కాంగ్రెస్కి 29 ఎంపీ సీట్లు వచ్చినాయి. డిఎంకే ద్రావిడ మున్నేట్ర కళిగానికి 22 సీట్లు వచ్చినాయి. టీడీపీకి 16 ఎంపీ సీట్లు వచ్చినాయి. జేడీయూకి 12, జనతాదళ్ యూకి 12 ఎంపీ సీట్లు వచ్చినాయి. శివసేన యూబీటీకి 9 ఎంపీ సీట్లు వచ్చినాయి. శివసేన ఎన్హెచ్ఎస్కి 7 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఎన్సీపీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ దానికి 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ పార్టీకి 5 ఎంపీ సీట్లు వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. రాష్ట్రీయ జనతాదళ్కి 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. సిపిఎంకి 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఐయుఎంఎల్కి 3 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 3 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఆప్ పార్టీకి 3 ఎంపీ సీట్లు వచ్చినాయి. జేఎంఎంకి 3 ఎంపీ సీట్లు వచ్చినాయి. సిపిఐఎంఎల్ లిబరేషన్కి 2 ఎంపీ సీట్లు వచ్చినాయి. జేడీఎస్కి జనతాదళ్ ఎస్కి 2 ఎంపీ సీట్లు వచ్చినాయి. వీసీకేకి 2 ఎంపీ సీట్లు వచ్చినాయి. సిపిఐకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి 2 ఎంపీ సీట్లు వచ్చినాయి. రాష్ట్రీయ జనతాదళ్కి 2 ఎంపీ సీట్లు వచ్చినాయి. నేషనల్ కాన్ఫరెన్స్ ఇది కాశ్మీర్ రాష్ట్రంలో ఉంటుంది, దీనికి 2 ఎంపీ సీట్లు వచ్చినాయి. జనసేన పార్టీకి 2 ఎంపీ సీట్లు వచ్చినాయి. యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్కి దీనికి 1 ఎంపీ సీట్ వచ్చింది. హిందుస్థాన్ అవామీ మోర్చాకి 1 ఎంపీ సీట్ వచ్చింది. కేరళ కాంగ్రెస్కి 1 ఎంపీ సీట్ వచ్చింది. ఆర్ఎస్పీకి 1 ఎంపీ సీట్ వచ్చింది. ఎన్సీపీకి 1 ఎంపీ సీట్ వచ్చింది. ఈఓటీపీపీకి 1 ఎంపీ సీట్ వచ్చింది. జెడ్పీఎంకి 1 ఎంపీ సీట్ వచ్చింది. అకాలీదళ్కి పార్టీకి 1 ఎంపీ సీట్ వచ్చింది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీకి 1 ఎంపీ సీట్ వచ్చింది. భారత్ ఆదివాసీ పార్టీకి 1 ఎంపీ సీట్ వచ్చింది. సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీకి 1 ఎంపీ సీట్ వచ్చింది. ఎండిఎంకేకి 1 ఎంపీ సీట్ వచ్చింది. ఆజాద్ సమాజ్ పార్టీకి 1 ఎంపీ సీట్ వచ్చింది. ఆప్నాదల్ సోనేవాల్ పార్టీకి 1 ఎంపీ సీట్ వచ్చింది. ఏజేఎస్యు పార్టీకి 1 ఎంపీ సీట్ వచ్చింది. ఎంఐఎం పార్టీకి 1 ఎంపీ సీట్ వచ్చింది హైదరాబాద్లో. అస్సాం గణ పరిషత్కి అస్సాంలో 1 ఎంపీ సీట్ వచ్చింది. స్వతంత్రులు 7 మంది గెలిచారు. ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా 543కి సంబంధించి వివిధ పార్టీలకు వచ్చినటువంటి ఓటు బ్యాంకులు ఇదని తెలియజేస్తున్నాను. సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.